టాప్ 5 బెస్ట్ ఓల్డ్ ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. కొన్ని ఫోన్స్ అయితే ఉంటే మంచి ఫోన్స్ అయితే అవి అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి. కాకపోతే ఈ ఫోన్స్ అయితే మీకు ఆఫ్లైన్ లో అయితే అవైలబుల్ అవుతున్నాయి. ఆఫ్లైన్ లో మంచి ప్రైస్ అయితే వస్తాయి, ఆన్లైన్ కంటే కొంచెం బెటర్ ప్రైస్ లోనే వస్తాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో T4R, ఇంకా ఐక్యూ Z10, రెండు ఫోన్స్ అయితే సేమే. ఇదైతే మీకు ఆఫ్లైన్ లో 20 నుంచి 23 మధ్యలో రావచ్చు ఈ ఫోన్స్ అయితే. దీంట్లో MediaTek Dimensity 7 సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 స్టోరేజ్ మీద వస్తుంది. డే టు డే లైఫ్ లో కూడా ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ అయితే ఉన్నది. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా చాలా స్మూత్ అయితే ఉన్నది ఈ ఫోన్ లో. మీకైతే BGMI కూడా మీకైతే 90 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 6.77 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో అయితే. మీకైతే ఇదైతే 10-bit డిస్ప్లే, 1800 nits HBM బ్రైట్నెస్ కూడా ఇచ్చిల్లు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు ఫోన్ లో. మీకైతే 5700 mAh బ్యాటరీ ఇచ్చిల్లు ఫోన్ లో. మీకైతే ఈజీగా స్క్రీన్ ఆన్ టైం అయితే 8 to 9 hours అట్లా వస్తుంది. ఒరిజినల్ 6 మిర్రర్ అయితే ఈ ఫోన్ అయితే 1 year ఆండ్రాయిడ్ అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. యాప్స్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో. మీకైతే కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన చూసుకోవచ్చు. పోర్ట్రేట్ 2x, పోర్ట్రేట్ 1x కొన్ని శాంపుల్స్ అయితే వేసిన, ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. IP6869 రేటింగ్ కూడా ఇచ్చింది ఈ ఫోన్ లో. మీకైతే నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme P3 Ultra. ఈ ఫోన్ లో మీరైతే BGMI అయితే 90 FPS లో అయితే ఆడుకోవచ్చు. Realme UI 7 మీద రన్ అవుతుంది. దీంట్లో MediaTek Dimensity i సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. 13 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. BGMI లో మీకు యావరేజ్ FPS అయితే 90 FPS లో అయితే మీరైతే ఆడుకోవచ్చు. 1.5K డిస్ప్లే కూడా ఇచ్చింది ఈ ఫోన్ లో. మీకైతే 10-bit డిస్ప్లే ఇచ్చింది. దీనిలో హ్యాపీస్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి. 6000 mAh బ్యాటరీ కూడా ఇచ్చింది ఫోన్ లో. మీకైతే ఈజీగా స్క్రీన్ ఆన్ టైం అయితే ఒక 7 hours అట్లా వస్తుంది. Realme UI 7 మీద రన్ అవుతుంది. డే టు డే లెవెల్ చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. IP6869 రేటింగ్ ఉన్నది ఈ ఫోన్ లో. మీకైతే కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పై చేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి ఏందని ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో T4 Pro. ఈ ఫోన్ అయితే మీకు ఆఫ్లైన్ లో 25K నుంచి 28K మధ్యలో అయితే రావచ్చు. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి కెమెరా బాగుంటది, డిస్ప్లే కూడా బాగుంటది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. BGMI లో అయితే 90 FPS సపోర్ట్ ఉన్నది. 60 FPS అయితే స్టేబుల్ గా వస్తాయి. UFS 2.2 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. మీకైతే 6.67 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు ఫోన్ లో. మీకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు. హ్యాపీస్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో. మీకైతే IP6869 రేటింగ్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో కూడా. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. 6500 mAh బ్యాటరీ కూడా ఇచ్చింది ఈ ఫోన్ లో. మీకైతే ఇంకా 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ మీకైతే టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల మీకైతే ఫోటోస్ అయితే జూమ్ చేసి తీసినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి ఫోటోస్ అయితే. డీటెయిల్స్ కూడా మంచిగా వస్తాయి ఫోటోస్ లలో. కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పై చేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫోన్ డిజైన్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉన్నది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Moto H60 Pro. ఈ ఫోన్ కూడా మీకైతే ఆఫర్ ప్రైస్ అయితే 26-27 మధ్యలో అయితే నడుస్తుంది. ఈ ఫోన్ లో మీకైతే BGMI కూడా ఆడుకోవచ్చు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చింది ఈ ఫోన్ లో. మీకైతే MediaTek Dimensity 8 సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చింది. దీనిలో డే టు డే లైఫ్ లో కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. మీకైతే ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. 90 FPS అయితే మీకు స్టేబుల్ గా అయితే వస్తాయి BGMI లో అయితే. 6.7 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. హ్యాపీస్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఈ ఫోన్ లో. హలో మోటో UI మీద రన్ అవుతుంది. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే అట్లా ఉంటుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తుంది ఈ ఫోన్ లో. మీకైతే 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది ఈ ఫోన్ లో. స్క్రీన్ ఆన్ టైం అయితే 8 hours అట్లా వస్తుంది. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. దీనిలో టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నది కాబట్టి ఫోటోస్ కూడా బాగా వస్తాయి మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord 6. ఇదైతే మీకు 34 నుంచి 36K మధ్యలో దొరకచ్చు ఆఫ్లైన్ లో. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే. ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే BGMI అయితే 120 FPS లో హ్యాండిల్ అయితే చేస్తుంది. కాకపోతే 90 FPS అయితే స్టేబుల్ అయితే వస్తాయి ఈ BGMI లో అయితే. మీకైతే ఇంటర్ఫేమ్ పొజిషన్ ఆన్ చేసుకుంటే 165 FPS లో కూడా ఆడుకోవచ్చు. 6.83 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 10-bit డిస్ప్లే, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు. హ్యాపీస్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో. Oxygen OS 16 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. 6800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా 10 hours ప్లస్ వస్తుంది. IP65 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో T5 Ultra. ఇదైతే 33K నుంచి 38K మధ్యలో రావచ్చు. దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఇచ్చిల్లు బ్యాక్ సైడ్ అయితే. దీంట్లో MediaTek Dimensity 9 సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 3.1 మీద వస్తుంది. డే టు డే లైఫ్ లో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. 6.67 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ మీకు 3x పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుంది. జూమ్ చేసి ఫోటోస్ తీసినప్పుడు అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. ఫోన్ డిజైన్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ సైడ్ అయితే 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. స్క్రీన్ ఆన్ టైం అయితే 7 hours అట్లా వస్తుంది. 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. మీకైతే ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.